హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ నీళ్ళ చారు, కొన్ని ప్లేస్లలో ఉప్పు చారు అంటారండి, ఎలా చేసుకోవాలనో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 5 సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఫ్రై అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత ఒక చిన్న రోటిలోకి 6 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలను తీసుకొని కచ్చా పచ్చగా దంచుకొని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసము, రసానికి తగినంత ఉప్పును, కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నట్లయితే ఎంతో యమ్మీగా ఉండే నీలచారు రెడీ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.